ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడు జూదములో ఓడించి నా పతిన ధర్మజుని జూదములో ఓడించి ఐవురిని బంధించి సరసాల బద్దులు చేసిన తరువాత నన్ను నిండు సభలో తీసుకుని వచ్చి నిలవబెట్టి ఒసే ద్రౌపదా నా తొడపై కూర్చుని నువ్వు రాలే అని కన్ను సైన్ చేసి పిలిచిందే వాడి కన్ను ఆరిపోనానే కన్ను సైన్ చేసి పిలిచినే అటువంటి దుర్యోధనుని నా రెండవ భర్త అయిన భీమసేనుడి కథాఘాతము చేత వాడి తొడ విరిగించి చంపిస్తున్నానని వాడి